రకం వచ్చేసరికి వైరస్ కి తట్టుకుంటది, తెగులు తట్టుకుంటది. ఫస్ట్ ఏ సైజ్ అయితే ఉందో చివరి దాకా సైజ్ ఉంటుంది. దాంతో పాటు స్టెప్పులు వస్తుంది. ఫస్ట్ వచ్చింది ఒక స్టెప్, మళ్ళీ పోతా పిందే స్టెప్పులు వచ్చింది. మీరు బయట ఎక్కడ కనపడలేదన్నారు కదా, ఒకసారి మీకు ఏదన్నా డౌట్లు ఉన్నా ఈ వెరైటీ గురించి అడగండి, ఇబ్బంది లేదు. మనకి మెయిన్ ఏంటంటే దీంట్లో నల్లి ఒకటి, తాలు తట్టుకోవటం ఒకటి, హైట్ పెరగడం ఒకటి కావాలి. బ్యాడికి రకాలు కొన్ని హైట్ పెరగవు, హైట్ పెరిగిద్ది, నల్లికి తట్టుకుంటుంది, తాలు తక్కువ. ఒకసారి కాయ కూడా ఒలిసి చూడండి, గింజ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. కాపు కూడా మీకు ఇప్పుడు కాయలు చూశారు కదా, ఈ కాయలను బట్టి మనకు ఏ కాయల్లో అమ్ముకోగలుగుతాం మనం మార్కెట్లో. ఇప్పుడు సపోజ్ ఈయన వేసాడు, రేపొద్దున ఈ కాయలు కొనాలి ఏదో ఒక బేరగాడు వచ్చి, గుంటూరు కాయ అయితే ఏ కాయలని కొంటాడు? బ్యాడిగిలోనే పోద్దని మనం డిఫరెంట్ వెరైటీ కింద ఒక కొత్త రకం తెచ్చాం ఈ సంవత్సరం కూడా. అది కంపెనీ డెమో చూసుకొని కనుక మార్కెట్లోకి ఇస్తే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి రైతు వారి డెమో అంటే రైతులకే ఇవ్వాలి. అక్కడొక ఎకరం రైతుకు సెట్ అయ్యి ఏ నెలలో సెట్ అవుతుంది ఎట్లా, వాళ్ళు రైతు చేసే తీరుని బట్టి. బాగలేదనుకో ఆ రకం ఆపేస్తారు, బాగుందనుకో దాన్ని నెక్స్ట్ ఇయర్ ముందుకు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక నెల క్రితం వచ్చాను, సార్ని అడిగా ఎక్కడెక్కడ ఇచ్చారు ఏంది పరిస్థితి అంటే, మాకల్లి తోటలు అంత అనుకూలంగా లేదు. అంతకుముందు వేరే తోట చూశాను, సేమ్ ఇంతే ఉంది, తోట బ్రహ్మాండంగా ఉంది. అదే దాని ప్రకారం మనకి ఇక్కడ కూడా తోట చాలా బాగుంది. ఈ కాయ వచ్చేసరికి ఎవరి దగ్గర ఉండదు, నవధాన్యం వాళ్ళది కొత్త రకం. నల్లి తట్టుకుంటది. ఒకసారి మనం వస్తుంటే అన్ని కూడా ముడతలు వచ్చేసింది, నల్లి వచ్చేసి. ఒకవేళ మనకు వచ్చినా కానీ నల్లి వచ్చినా కానీ తట్టుకొని నిలబడే గుణం ఉంది దీనికి. మంచి వెరైటీ అని ఇప్పుడు ఏంటంటే కొత్త రకం వచ్చినప్పుడు మీరు వేరే 4 ఎకరాలు వేస్తారు. రేటు పొద్దున 4 ఎకరాలు వేరే రకం వేస్తావు, దాంతో పాటు 1 ఎకరం ఇది వేసుకో, అప్పుడు తెలిసింది. రేపు పొద్దున నేను పండు మొత్తం వస్తాడు, రేటు ఉందనుకో అర్థమైంది. అనుకో బాగా స్టాప్ అయింది.